సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు హారర్ సినిమాలు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఇప్పుడేమో టాలీవుడ్ హీరోలు వరుసగా భయపెట్టే కథలను అయితే ఎంచుకుంటున్నారు. హిందీలో స్త్రీ 2 ఏకంగా 800 కోట్లు రాబట్టింది. ఇక తెలుగులో గతంలో వచ్చిన విరూపాక్ష 100 కోట్లు అందుకుంది. భారీ విజయాన్ని సాధించడంతో పాటు హారర్ థ్రిల్లర్ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. అంతేకాదండోయ్, అంచనాలు లేకుండా విడుదలైన మా ఊరి పొలిమేర 2 కూడా ఎంతో విజయాన్ని అయితే సాధించింది. ఇక ఈ రెండు పెద్ద హీరోల సినిమాలు కాకపోయినా టికెట్ కౌంటర్ దగ్గర వసూళ్లు రాబట్టడం చూస్తే హారర్ జోనర్ కు మంచి ఫ్యూచర్ ఉందని తేలిపోయింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా దెయ్యాల జోనర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అల్లరి నరేష్ నటిస్తున్న 12th రైల్వే కాలనీ సినిమా పూర్తి హారర్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ కథను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తుండడం సినిమాపై ఆసక్తిని కూడా పెంచుతుంది. అలాగే సుశాంత్ హీరోగా ఓ భూత వైద్యుడి పాత్రలో నటిస్తున్న సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మిక్సర్ గా ఉంటుందని సమాచారం. ఇదే ట్రెండ్ గా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫాలో అవుతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొరియన్ కనకరాజ్ ఈ కామెడీ హారర్ చిత్రంగా అయితే తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో దెయ్యాలు భూత వైద్యంపై ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. మరోవైపు రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కూడా లారెన్స్ తో హారర్ థ్రిల్లర్ ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా హారర్ ఎలిమెంట్స్ ఉన్న కథను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా 3 తరాల ఆత్మల కథను ఆధారంగా తీసుకొని కామెడీ టచ్ తో తెరకెక్కుతుంది. ప్రభాస్ స్టార్ పవర్ ను ఉపయోగించుకుని ఈ సినిమా భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికైతే టాలీవుడ్ ఇప్పుడు భయభూతాల ప్రపంచంలోకి అయితే అడుగుపెట్టింది. మరి ఈ కొత్త ప్రయోగాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.